మిత్రులకు నమస్కారం. మొన్న ఫిబ్రవరి 11వ తేదీ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మొత్తం 14 వార్డులు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు మాత్రమే గెలిచింది. కానీ 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళను ఎత్తుకపోయేటటువంటి కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్ళి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను పోనీయకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికలను 17వ తేదీకి వాయిదా వేసిండ్రు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండ్ మా కోవ లక్ష్మక్కను పంపించారు. కోవ లక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో పనిచేస్తున్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడిచిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోయినారు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం, కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు మంత్రి గారి కాన్వాయ్ 10ల సంఖ్యలో కార్లు 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతూ ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిరు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిరు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిల్ హాల్కి పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాయిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదా వేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు, కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను 1 నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ అయిపోయారు వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణాపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. ఆ ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను ఎవరు లేరు, అందరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి క్యాతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ
దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు. అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇప్పుడే నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి అడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక్క మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. నడిపినాం. మేము ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను రాష్ట్ర ప్రజలకు. 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం. 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు. వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం. మేము కలుపుకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలే. మేము రాజకీయపరమైనటువంటి ప్రత్యర్థులుగా చూసినాం తప్ప ఇతర పార్టీల వాళ్ళని కానీ వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకోలే, శత్రువుల లెక్క చూడలేదు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పైచిలుకు పాలనలో అందరినీ శత్రువులుగా చూస్తూ ఉంది. రాజకీయపరమైనటువంటి వైరుధ్యం, ప్రధాన ప్రతిపక్షం వీళ్ళు ప్రజల తరపున మాట్లాడుతున్నారు, దీన్ని మనం స్వీకరించాలి అనే ఆలోచన చేస్తలే. మేమేం మాట్లాడినా, మేమేం చేసినా మమ్మల్ని శత్రువులాగా చూసి మమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళలో పెట్టియాలి, లేకపోతే దాడులు చేయాలి, లేకపోతే బెదిరియాలి, లేకపోతే ప్రజా తీర్పును తుంగలో దొక్కి వీళ్ళని ఇబ్బందులు పెట్టాలనేటటువంటి పిచ్చి ఆలోచనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏమన్నారు వీళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ప్రజాపాలన, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కల్పిస్తాం, అది 7వ గ్యారంటీ అన్నారు. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 7వ గ్యారంటీకి దిక్కు లేదు. ఇవాళ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు మంచిగా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేతులు అధికారం ఉంది కదా అని అధికారం మత్తులో అహంకారంతో ఈ ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద డెఫినెట్గా పోరాటాలకు సిద్ధమైదాం. మన హక్కుల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ, డిక్లరేషన్స్ కానీ, 6 గ్యారంటీలు కానీ, వాటి విషయంలో డెఫినెట్గా పోరాటం చేద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల వెంట ఉంటుంది. నేను ఒకటే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి వివేక్ గారిని కోరుతా ఉన్నా. ఇక నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. లీగల్ టీమ్ హైదరాబాద్లో కానీ, మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ ప్రభుత్వం యొక్క కుట్రల్ని పటాపంచలు చేస్తూ పోలీసులు మొన్న రాత్రి 9కి నోటీస్ ఇచ్చేటటువంటిది ఉంటుందా జైల్లో? కస్టడీ పిటిషన్ నోటీస్ అని చెప్పి రాత్రి 9కి జైలుకి వచ్చి పోలీసులు నోటీస్ ఇస్తే నేను తీసుకోను, వితౌట్ కన్సల్టింగ్ మై అడ్వకేట్స్ ఐ కెనాట్ ప్రొసీడ్, ఐ కెనాట్ టేక్ అని చెప్పి నేను సీరియస్గా రాసి సంతకం పెట్టిన. అంటే రాత్రి 9కి తెల్లారి బెయిల్ వస్తుందని చెప్పి రాత్రి 9కి కస్టడీ పిటిషన్ తీసుకుని వచ్చారు పోలీసు వాళ్ళు. సో ఇన్ని దుర్మార్గాలు పోలీసు వాళ్ళు చేసినా ఎక్కడికక్కడ గట్టిగా నిలువరించి న్యాయం గెలిచేటట్టుగా, ధర్మం గెలిచేటట్టుగా, మాకు బెయిల్ వచ్చేటట్టుగా చేసినటువంటి మా లీగల్ టీం, మా న్యాయవాదులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా 3 సోదరులు మా ఊళ్ళు జైల్లో ఉన్నారు. ఇంకా 12 మందికి నిన్న యాంటిసిపేటర్ బెయిల్ వచ్చింది. ఆ 4-5 కూడా బెయిల్ తొందరగా వచ్చేటట్టుగా మంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు, పోలీసులందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టారు. సరే, జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లు వేసిర్రు, సకా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు, అటు తిరగొద్దు, రిస్ట్రిక్షన్స్ మాకు. సరే, భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించారు. కారణం ఏందో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇవాళ నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసిరు, వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు
నన్ను పరామర్శించడానికి పెద్దలు పార్టీ నాయకులు మా హరీష్ అన్న, అదేవిధంగా మా కేటీఆర్ అన్న కూడా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మక్క, మా అనిల్ జాదవ్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న, అదేవిధంగా మా బావ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, మా సోదరుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు, పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మా కోనప్ప గారు, దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క, అదేవిధంగా మా జాజుల సురేందర్ అన్న, ఇట్లా చాలామంది పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మా విద్యార్థి విభాగం సోదరులు కానీ, యూత్ విభాగం సోదరులు కానీ అందరూ వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది. కానీ నేను ఒక్క మాట రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతున్నాను. వివిధ పార్టీలలో వ్యక్తులు ఉండడం సహజం. రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నప్పుడు వాటిని రాజకీయ వైరుధ్యాలుగానే చూడాలి, భిన్నాభిప్రాయాలుగా చూడాలి, అదేవిధంగా వాళ్ళ పార్టీల పాలసీలుగా చూడాలి తప్ప వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోదు. నేను ఎన్నడూ కూడా వివేక్ గారి విషయంలో కానీ ఇంకోరి విషయంలో కానీ వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోలే. రాజకీయపరమైనటువంటి వైరుధ్యంగానే దాన్ని చూసినా తప్ప నేను ఎన్నడూ వ్యక్తిగత శత్రుత్వాన్ని చూడలేదు. కానీ వాళ్ళ వివేక్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం అందరినీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళందరినీ వ్యక్తిగతంగా శత్రువులుగా చూస్తూ ఉన్నారు. నేను ఒక్కరిని కూడా 10 ఏళ్లలో జైల్లో పెట్టలేదు. ఇదే వివేక్ను జైల్లో పెట్టలే. ఆయన 16 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టిండు. సరే, నేను ఇప్పటికే నేను కొడుతున్నాను, నన్ను జైల్లో పెట్టిండు. మీ కళ్ళ మంట, మీ కడుపు మంట చల్లారింది అనుకో.